నరేంద్ర మోడీ గారంటే ఇంతమందికి కడుపుమంట ఉందా? మన దేశం మీద పరాయి వాడు ఎవడో అవమానకరంగా పోస్టులు పెడతా ఉంటే, మాటలు మాట్లాడుతూ ఉంటే, క్వశ్చన్లు అడుగుతూ ఉంటే, వీడియోలు చేస్తూ ఉంటే మనం అందరం కూడా ముక్తఖండంతో ఖండించాల్సింది పోయి, మనం అందరం కూడా దాన్ని ప్రతిఘటించాల్సింది పోయి, కొంతమంది స్వాగతిస్తున్న తీరు చూస్తూ ఉంటే అసహ్యం వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. హెల్లీ లింగ్ అని చెప్పేసి ఒక నార్వే జర్నలిస్టు నరేంద్ర మోడీ గారు ఇటీవల నార్వే వెళ్ళిన క్రమంలో ఆయన అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కాదు, జస్ట్ ఒక ఏదో బ్రీఫింగ్, ఇరు దేశాలకు సంబంధించిన దేశాధినేతలు అక్కడ ఇంటర్వ్యూ తీసుకోరు. ఒక మహిళ హెల్లీ లింగ్ అని చెప్పేసి ఒక జర్నలిస్టు కావాలని చెప్పేసి మోడీ గారిని నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎందుకని చెప్పేసి నువ్వు క్వశ్చన్ తీసుకోవు, నువ్వు సమాధానాలు చెప్పవు, నువ్వు మీడియా క్వశ్చన్స్కి ఎందుకు వెనకడికి వేస్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేసింది. ఆమె వచ్చి క్వశ్చన్ చేయడానికి, ఎవరో క్వశ్చన్ చేయడానికి నువ్వు అక్కడ ఏమైనా ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడా? అలాగే ఎంఈఏ వాళ్ళు మన దేశానికి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించినటువంటి అధికారులు ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడ కూడా భారతదేశాన్ని మనం ఎందుకు నమ్మాలి మేము భారతదేశాన్ని? ప్రపంచ దేశాలకి తిండి పెడుతున్నటువంటి దేశం, కష్టకాలం వచ్చి కరోనా వచ్చి మనుషులు చచ్చిపోతుంటే వ్యాక్సిన్లు పంచినటువంటి దేశాలు బలుపెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటూ ఉంటే, యుద్ధాలు చేసుకుంటూ ఉంటే, చావు బతుకుల మధ్య మనుషులు చస్తూ ఉంటే వాళ్ళకి మెడిసిన్ పంపించేటటువంటి దేశం, వాళ్ళకి బ్లాంకెట్స్ దగ్గర నుంచి తిండి పంపించేటటువంటి దేశం. ఇంత చరిత్ర, గొప్ప చరిత్ర, అతిపెద్ద సివిలైజేషన్, అత్యంత చరిత్ర కలిగినటువంటి దేశం ఇది. నీ దేశానికి మా దేశ ప్రధాని వస్తే నువ్వు రెస్పెక్ట్ చేయాలా? నీ దేశానికి ఒక అతిథి వస్తే నువ్వు రెస్పెక్ట్ చేయాలా? నీకేదైనా ఉంటే నీ దేశ ప్రధాని అడుక్కో, నీ దేశ నాయకులను అడుక్కో, నీ దేశ పొలిటీషియన్లు అడుక్కో, నీ దేశానికి సంబంధించిన లీడర్లను అడుక్కో. నువ్వెవరివి నా దేశానికి సంబంధించిన ప్రధాని క్వశ్చన్ చేయడానికి? నా దేశానికి సంబంధించిన ప్రధాని క్వశ్చన్ చేసే హక్కు నాకుంది, నా రాజ్యాంగం కల్పించింది. నువ్వు క్వశ్చన్ చేయడానికి? ఆ విధంగా మనం మాట్లాడాల్సింది పోయి ఆడేమైనా ప్రధాని నరేంద్ర మోడీ గారు తప్పు చేశాడా? వాళ్ళకెందుకు ఇవ్వాలి ప్రెస్ బ్రీఫింగు? వాళ్ళకెందుకు చెప్పాలి? వాళ్ళకెందుకు ఇంటర్వ్యూ ఇవ్వాలి? అది మన ఇష్టం అది. మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, చీడ పురుగులు, ఈ పారాసైట్స్, ఈ పరాన్నజీవులు ఏవైతున్నాయి, వీటి కారణంగా ఇలాంటి వాళ్ళ నోళ్ళు పెరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు బయట దేశానికి వెళ్ళాడంటే దాని అర్థం మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది బయటికి వెళ్ళాడని అర్థం. ఒక్కడు వెళ్ళినట్టు కాదు, మన దేశానికి సంబంధించిన ఒక ప్రతినిధి వెళ్ళాడని అర్థం. ఆయన అవమానిస్తే మన దేశాన్ని అవమానించినట్టే. ఆ మాత్రం తెలియట్లేదా? దారుణమైనటువంటి స్థాయిలో జనం ఉన్నారో, లేదంటే ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారో అర్థం కావట్లేదు. మన దేశంలో మనం ఎన్నిసార్లు అయినా క్వశ్చన్ చేసుకుంటాం, తిరగబడతాం, రోడ్డు ఎక్కుతాం. బయట దేశానికి సంబంధించిన ఒక జర్నలిస్ట్ మన మీద రోడ్డు ఎక్కడం ఏంటి? దీన్ని మనం కొంతమంది సపోర్ట్ చేయడం ఏంటి? కొంచెం కూడా బుద్ధి రాలేదు, జ్ఞానం లేదు మన దేశానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి. ఇప్పటికైనా అలవాటు చేసుకోండి, దేశానికి ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ప్రధానులు వస్తుంటారు, పోతుంటారు, కానీ మన దేశానికి అక్కడ అవమానం చేస్తూ ఉన్నారు. మన దేశ ప్రధాని అవమానం చేసినట్టు కాదు, మన దేశాన్ని అవమానం చేసినట్టు. మన భారతదేశాన్ని ఎందుకు నమ్మాలని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేస్తూ ఉంది. తెలియదా మన దేశం చరిత్ర ఏంటనేది? సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది.